హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి దూకుడును ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాతో 7-8 లిస్టులు ప్రకటించినప్పటికీ వాళ్ళు అభ్యర్థులు కాకపోవచ్చు లాంటి ఇండికేషన్స్ ఇస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలను చాలా చోట్ల మారుస్తోంది. కానీ అనూహ్యంగా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల షెడ్యూల్ కూడా రావటానికి ముందే అభ్యర్థుల ప్రకటన చేసింది. తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేసిన సందర్భాల్లో కూడా ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్లకు రేపు ఎల్లుండి అనే వరకు టిక్కెట్లకు సంబంధించిన ప్రకటన కాలయాపన చేస్తూ ఉంటుంది. కూటమితో ఉన్నప్పుడు అది ఇంకా ఆలస్యం కావడం చూసాం గడిచిన చాలా సందర్భాల్లో. కానీ ఈసారి మాత్రం 3 పార్టీలు కూటమిగా వెళ్తున్నప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రావటానికంటే 4-5 రోజుల ముందే దాదాపు 128 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకొక 16 మంది అభ్యర్థులు మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని. సో దూకుడు ప్రదర్శిస్తుంది. సేమ్ టైం పిఠాపురంలో తన పోటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ పైన క్లారిటీ వచ్చింది. ఆయన పార్లమెంటుకు పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అసెంబ్లీకే పోటీ చేస్తాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటన చేసిన తర్వాత పిఠాపురంలో రాజకీయ మంటలు కనపడుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు, పార్టీ జెండాలను కాల్చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దీపక్ రెడ్డి గారు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ నుంచి, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. దీపక్ రెడ్డి గారు నమస్తే. ముందు మీతో స్టార్ట్ చేయనా? వెరీ క్లియర్ అండి. ముందైతే తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ లేని ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది. కంగ్రాట్స్ ఫస్ట్ మీకు. 128 స్థానాలకు షెడ్యూల్ రావడానికి ముందు అభ్యర్థులు ప్రకటన చేయడం అనేది నేను 20 yearsగా తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ చూస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు కనపడలా. ఐ థింక్ ఇది ఫస్ట్ టైము. సో ఇది ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా, ఎలా చూస్తారు దీన్ని? ఎంత కాన్ఫిడెంట్ గా పార్టీ ముందుకు పోతుందో ఇది ఒక సంకేతము. వాస్తవంగా కొంచెం కష్టమైన పని అండి, ఎందుకంటే విపరీతమైన పోటీ ఉండింది. నేను కూడా ఒక జోనల్ కోఆర్డినేటర్ని. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంత గట్టి పోటీ అంటే 6 నుంచి 10 మంది మధ్యలో టికెట్లు కావాలా అని చెప్పి విపరీతమైన ప్రయత్నం చేశారు. కానీ మా అధినేత అదే రివ్యూ మీటింగ్ లో కూడా నేను చూసింది ఏంటి అని అంటే దాదాపు ఒక 18 రకాల స్టేట్మెంట్స్, అంటే ఎంటైర్ అంత డెప్త్ గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ పోయి వారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో నాట్ జస్ట్ డెసిషన్ అంటే ఇప్పుడు అంటే ఇది కూడా కొంచెం వివరించాల్సిన అవసరం ఉంది. సో అన్ని రకాల కన్సిడరేషన్స్ తీసుకున్నారండి. ఇది ప్రాంతం, మన కాస్ట్ అన్నా, రిలీజన్ అన్నా, ఏజ్ అన్నా, ఎడ్యుకేషన్ అన్నా, మేల్ అండ్ ఫీమేల్, ఇవన్నీ ప్రతి రకమైన కాంబినేషన్ చూసుకొని, సో ఓవరాల్ ఆ ప్రాంతంలో అయితే ఏముంది, రాష్ట్రంలో అయితే ఏముంది, ఒక బ్యాలెన్స్ తీసుకొని వచ్చే విధంగా అద్భుతంగా లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు చెప్పినట్టు 94+16 ఇంకా కేవలము 16 ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి యాజ్ ఆఫ్ డేట్, అండ్ ఇంకొక కేవలం 5 మిగిలి ఉన్నాయి అక్కడ కూడా. సో మోరలెస్ ఈ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎందుకు అంటే రేపు 17th మా మీటింగ్ జరిగే టైంకి వీరందరూ కూడా గౌరవంతో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక స్పెషల్ ఎన్క్లోజర్ పెట్టి వీరిని అక్కడ మేము కూర్చోబెట్టాలనే ఉద్దేశం మాకు ఉండింది. అందుకని ఈ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది ముందే. సో ఏదైనా కానీ రేపు 17th జరగబోయే మీటింగ్ కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలోనే ఒక అతిపెద్ద ఈవెంట్ లాగా జరగబోతా ఉంది. సో ఇప్పుడు దాని లోపలనే మళ్ళా 3 పార్టీలు నాయకులు అందరూ నియోజకవర్గం వైజ్ అందరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతా ఉంది. సో ఈ మీటింగ్ ఇస్ అ కంబైన్డ్ ఎఫర్ట్. దాదాపు ఒక 13-14 కమిటీలు వేసుకున్నాము. ఈ కమిటీల్లో అన్ని 3 పార్టీల నుంచి ఒక్కొక్క వింగ్ లో అందరూ కూడా దాంతో జాయిన్ కావడం జరిగింది. సో 17th మీటింగ్ లోపు మొత్తం అన్ని మీరు పోటీ చేయబోయే 144 మంది అభ్యర్థులు రెడీ అయిపోతారు. మోరలెస్ ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి, ఎందుకంటే ఈ బెల్ట్ లో మొబిలైజేషన్ కొంచెం పెద్ద ఎత్తున జరుగుతా ఉంది కనుక కనీసము 0 ఎఫర్ట్స్ అండ్ విపరీతమైన ఒత్తిడి ఏపీఎస్ఆర్టీసీ మీద పెట్టి మాకు బస్సులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవారు. దీపక్ రెడ్డి గారు, మీ దగ్గర చిన్న ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మీ పాయింట్ అర్థమైంది. నేను ఒకసారి జనసేన వర్షన్ తీసుకుని మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ గారు, ఏంటి మీరు పోటీ చేసే స్థానాలకు సంబంధించిన క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మీ పార్ట్నర్ పార్టీ, మేజర్ పార్ట్నర్ పార్టీ ఆల్మోస్ట్ 90% పైగా టికెట్లు అనౌన్స్ చేసుకుంది. సార్ అందరికీ నమస్కారం అండి.
సార్, ఫస్ట్ విడతలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిలో చంద్రబాబు గారి నివాసంలో మీటింగ్ పెట్టి ఆ రోజున 5 సీట్లని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అంటే ఆ రోజు 24 పోటీ చేస్తామని అనుకున్నాం. అప్పుడు 5 సీట్లని బీజేపీ జాయిన్ అయిన తర్వాత అది మేము సీట్ల సర్దుబాటు విషయంలో 21కి కుదించుకుని ఈ రోజున మేము 21 సీట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేయబోతా ఉంది సార్. సో పవన్ కళ్యాణ్ గారు సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో నేను చెప్తా ఉన్నా ఇందాక కందులు దుర్గేష్ గారు నిడదవోలు కాన్స్టిట్యున్సీ నుంచి, అదేవిధంగా పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ గారు, లోకం మాధవి గారు వచ్చేసి మన ఉత్తరాంధ్ర నుంచి నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ, భీమవరం పులపర్తి రామాంజనేయులు గారు, నరసాపురం కాన్స్టిట్యున్సీ బొమ్మిడి నాయకర్ గారు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పచ్చమట్ల ధర్మరాజు గారు వచ్చేసి ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ, ఇట్లా 14-15 కాన్స్టిట్యున్సీల్లో పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల్ని ప్రకటించడం, వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎన్నికల నియమావళి ఉంటుందో దానికి సంబంధించి ఏమేమి రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏమైతే డాక్యుమెంట్స్ ఉంటాయి, పోలింగ్ వరకు ఉండే వివిధ దశలు ఎలా ఉంటాయి, నియమ నిబంధనలు, వీటన్నిటికి సంబంధించి ఒక బుక్లెట్ ని కూడా వాళ్ళకి నిన్న మా పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ అందించడం జరిగింది. సో ఈ రోజు సోషల్ మీడియా మీట్ ఒకటి జరిగింది సార్ మా మంగళగిరి పార్టీ కార్యాలయంలో. అందులో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు అసెంబ్లీకి అనేది కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి తూర్పుగోదావరి ఆయన అక్కడ పోటీ చేయబోతా ఉన్నారు. దాన్ని కూడా ఆయన ఇప్పటి వరకు అక్కడ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారని ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా మీరు కూడా 17th లోపు క్లారిటీ ఇచ్చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ 17th లోపు అయితే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. రైట్ ఓకే, ఒక నిమిషం సార్ ఆగండి. అక్కడైతే వెంకటరెడ్డి గారు. సార్ వైఎన్ఆర్ గారు, నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్గా ఉంది. అందరికంటే ముందు మీరు చాలా ముందు ఉన్నారు, మేము అభ్యర్థులను ప్రకటించేసుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళంతా అభ్యర్థులు కాదు, ఇన్ఛార్జీలు అని చెప్తున్నారు. మీరు అవతల మీకు అపోనెంట్ తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ప్రకటన పూర్తి చేస్తే, తెలుగుదేశం పార్టీ అయితే నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఆ స్థాయిలో అంత ముందుగా అభ్యర్థుల ప్రకటన చేయడం. సో మీరు ఎప్పుడు లిస్ట్ ఇస్తున్నారు? తెలుగుదేశం పార్టీ చాలా మీకంటే ఎక్కువ రెడీగా ఉన్నట్టు కనపడుతోంది. ఒకటి వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఇహా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్తే. పర్లేదు సార్, ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సీట్లు కూడా తొందరగా ప్రకటించేసుకోవాలి, అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసి మళ్ళీ వారం సర్వే చేసి మార్పులు చేర్పులు కూడా ఉంటాయని చెప్పాడు. మీరు దాన్ని మాత్రం కోట్ చేయట్లా. అవునా? అభ్యర్థుల్ని ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు వీళ్ళు కానీ పనితీరు బాగోకపోతే వారం సర్వేలు చేసి మారుస్తారని చెప్పాడు సార్. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు ఫైనల్ కాదు అని. 2, విజయవాడ సెంట్రల్ లాంటి నియోజకవర్గంలో బోండా ఉమా గారిని అనౌన్స్ చేశారు. అది రేపు పొద్దున బీజేపీ అడుగుతుంది. బీజేపీ అడిగితే మరి రేపు పొద్దున తెలుగుదేశం అభ్యర్థి అక్కడి నుంచి మరి బీజేపీలో పంపించి అక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారా, లేదంటే మళ్ళీ ఆయన త్యాగరాజు లాగా ఆయన కూడా త్యాగం చేయమని బీజేపీ ఇంకో అభ్యర్థిని బీజేపీ అభ్యర్థి అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడైనా 1 మార్పులు చేర్పులు ఉంటాయని. ఎల్లుండి 16వ తారీఖున 175 అసెంబ్లీ ప్లస్ 25 పార్లమెంట్ అభ్యర్థుల్ని లాస్ట్ టైం ఎలా అయితే అనౌన్స్ చేసాం, లాస్ట్ టైం అనౌన్స్ చేసింది మార్చి 17. ఈసారి ఇంకో రోజు ముందుగానే మార్చి 16న. మార్చి 16 లాస్ట్ టైం కంటే మొత్తం అందరినీ అనౌన్స్ చేసేస్తారా? పార్లమెంట్ అసెంబ్లీ అన్ని మొత్తం 175 ప్లస్ 25 ఒకేసారి అనౌన్స్ చేయబోతా ఉన్నాం. పోయినసారి కూడా అలానే అనౌన్స్ చేసాం, ఇప్పుడు కూడా అలానే అనౌన్స్ చేయబోతున్నాం. సో ఇప్పుడు దాకా ఇన్ఛార్జీలు వేసాం. ఎక్కడన్నా 1 వాళ్ళ పనితీరు మళ్ళీ కరెక్ట్ గా లేకపోతే, మళ్ళీ ఇక్కడ కానీ సరిగ్గా అక్కడ కలుపుకోలేకపోతే మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయని కొన్ని చోట్ల చెప్పాం. దానిలో భాగంగానే మార్పులు చేర్పులు ఉన్నాయి. ఫైనల్ లిస్ట్ 175 ప్లస్ 25 ఎల్లుండి మార్చి 16వ తారీఖున ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయబోతున్నారు. ఇది క్లియర్. ఇంకో రెండో అంశం వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు అనౌన్స్ చేసినా చూస్తే దీపక్ రెడ్డి గారు, మరి ఒకళ్ళకి నియోజకవర్గంలో 6-10 మంది కాంపిటీషన్ ఉంటే మరి వేమిరెడ్డి గారు వారి భార్యకి ఎక్కడ సీట్ ఇచ్చారు సార్? కొవ్వూరు నియోజకవర్గంలో ఎట్ట సీట్ ఇచ్చారు? అంటే కొవ్వూరులో 6 కాదు కదా, ఒక్కళ్ళు కూడా కాంపిటీషన్ లేరా? నూజివీడులో ఒక్కళ్ళు కూడా కాంపిటీషన్ లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నటువంటి ఎవరైతే పార్థసారథి గారికి సీట్ ఇచ్చారా? నేను గుంతకల్లు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తానని చెప్పి. అలానే మీరు చూస్తా ఉంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరి 6-10 మంది లేరు ఆడ కాంపిటీషన్. ఆనవ రామనారాయణ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్థానం నుంచి ఇంకో స్థానానికి మార్చి మరీ ఆయనకి సీట్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? అంటే తెలుగుదేశం టికెట్ కోసం అడుగుతున్న వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాంపిటీషన్ లో 5-6 వాళ్ళు కూడా జాయిన్ అవుతారని.
అంతే కదా సార్. అంటే ఎందుకంటే వాళ్ళ టికెట్ కోసం వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు, పక్క పార్టీ నుంచి కూడా కాంపిటీషన్ ఉంది అని అర్థం చేసుకోవట్లేదు. దీపక్ రెడ్డి గారితో కాదు కానీ ఎవరో తెలుగుదేశం ప్రతినిధితో నాకు గుర్తులేదు, మీతోనే డిబేట్ లో లెక్కర్ స్కామ్ వల్ల ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి కూడా వచ్చేసింది. లెక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీలు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు మరి మాకొండ రాఘవకి రేపు పొద్దున సీట్ ఇవ్వబోతున్నారు ఒంగోలు పార్లమెంట్ నుంచి. ఇదే గుమ్మనూరు జయరాము పెద్ద దొంగ ఇవాళ పునీతుడు అయిపోయాడు. అంటే వీళ్ళకి 175 సీట్లలో పోటీ చేయడానికి ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కావాలి, ఇంకో పక్క జనసేనకు ఒక 21, ఇంకో పక్క బీజేపీకి ఒక 10. సో ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది పోటీ చేస్తారు అంటే వాళ్ళు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాభూతులు తిడతా ఇదే పిఠాపురం మొదలుకొని విశాఖపట్నం నుంచి అవతల పుట్టపర్తి దాకా మొత్తం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా ఏ విధంగా తెలుగుదేశం జెండాలు తగలబెట్టి నారా లోకేష్ ని చంద్రబాబు పక్క పార్టీలోంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళు మొన్న మా మీద విమర్శలు చేశారు. ఏమని ట్రాన్స్ఫర్లు చేస్తారా, 2019లో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు గెలిచిన వాళ్ళకి మీరు ఎందుకు సీట్లు ఇవ్వలేదని చెప్పి ఇదే దీపక్ రెడ్డి గారు ఎంతమందిని మారుస్తున్నారంటే మీ మీద వ్యతిరేకత ఉంది కదా అని మాట్లాడారు. నేను మొత్తం లిస్టు తయారు చేశాను సార్. అందుకనే మొట్టమొదటి 94 మందిని అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. దాంట్లో 37 మందిని 2019లో సీట్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు 37 మందిని ట్రాన్స్ఫర్ చేశారా, ఒకటి మార్చారా, అభ్యర్థులు మార్చారా? అభ్యర్థులు మార్చారు సార్. అభ్యర్థులు మార్చారు. అంటే ఇప్పుడు మీకు ఎర్రగొండపాలెం, మాచర్ల, సత్తెనపల్లి అని చూసుకుంటే పోయినసారి వాళ్ళకి పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు లేడు, కొత్త అభ్యర్థి వచ్చేసాడు. 37 మంది ఏది మొదటి లిస్ట్ లో. రెండో లిస్ట్ లో చూస్తే రెండో లిస్ట్ లో 34 మందిలో 21 మంది అంటే ఈ రోజు అనౌన్స్ చేసిన లిస్ట్ లో. అంటే మొత్తంగా 128 మందిని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తే 58 మంది పోయినసారి పోటీ చేసిన క్యాండిడేట్ లేరు, కొత్త క్యాండిడేట్లు. అవును, కొత్త క్యాండిడేట్ ఉంది. ట్రాన్స్ఫర్ చేస్తే తప్పు కాదు, ట్రాన్స్ఫర్ చేస్తే తప్పు కానీ కొత్త క్యాండిడేట్లు ఇస్తే తప్పేంటి? ట్రాన్స్ఫర్ చేస్తే కూడా తప్పు కాదు, తప్పని అంటున్నారు వాళ్ళు. దాంట్లో ట్రాన్స్ఫర్ కూడా ఉంది. ఇప్పుడు గోపాలపురం పోయినసారి కంటెస్ట్ చేసిన ముమ్మడి వెంకటేశ్వరరావుకి ఈసారి కొవ్వూరు ఇచ్చారు. పోయినసారి కొవ్వూరులో కంటెస్ట్ చేసినటువంటి పాయకరావుపేట అనిత్ గారికి మళ్ళీ పాయకరావుపేట పంపించారు. ట్రాన్స్ఫర్ ఇంకా ఆన్లైన్ లో ఉంది, ఎక్కడికనేది ఇంకా క్లారిటీ రాలా. మరి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తేనేమో సంసార పక్షం, అవతలాలు చేస్తేనేమో వేరే పక్షం. అంటే ఇట్లాంటి రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. మార్పులు చేర్పులు నేను తప్పంటలేదు సార్, వాళ్ళు తప్పన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉండాలి. ఎందుకంటే మార్పులు చేర్పులు మొన్న బీజేపీ 195 మంది అనౌన్స్ చేస్తే 33 మందిని మార్చింది సిట్టింగ్లకి ఇవ్వాల. సో దేశవ్యాప్తంగా ఎంపీలో కూడా 300 మంది ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు ఎంపీలు. మా పార్టీలో కూడా పోయినసారి 151 మందిలో 67 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, 56 మంది ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్. సో మార్చడానికి మేము తప్పు అట్లా. కానీ మేము మారిస్తే మా మీద రోజు సార్ దాదాపుగా ఒక 20-30 రోజులు రోజు నానా యాగి చేశారే ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారని. మరి ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ఆనం రామనారాయణ రెడ్డి, మరి ఆ స్థానం ఎందుకు ఇవ్వకుండా అదే వెంకటగిరి ఎందుకు ఇవ్వలేదు, ఆత్మకూరు ఎందుకు పంపించారు? మరి ఇదే సిట్టింగ్ మంత్రిగా ఉన్నాడు కదా మొన్నటిదాకా గుమ్మనూరు జయరాం, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు నూజివీడికి మీరు? సో ఇలా చాలా ఉంది లిస్ట్ చెప్పుకోవాలంటే. మరి ఇటువంటి సమాధానం చెప్పాలి కదా. అడుగుదాం చేస్తేనేమో ఇది వేరే వాళ్ళు చేస్తే అదే ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. రెండు, మేము 3 పార్టీలు కలిసి మా మీద ఒకళ్ళ మీద యుద్ధానికి వస్తున్నందుకు నిజంగా కూడా గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే ఒకళ్ళేమో జాతీయ పార్టీ, దేశంలో మేము 400 వస్తాయి, 370 వస్తాయి రోజు సోది. ఇంకొకళ్ళేమో అసలు నా అంత మగాడు లేడు, 45 ఏళ్ళ ఇండస్ట్రీ నాది. ఇంకో ఆయన అసలు నేను లెగిస్తే మనిషిని కాదు, నేను త్యాగరాజుని, అసలు నేనంటే ఏంటో చూపిస్తా, ఒక్కొక్కటి తోలు తీస్తా, చెప్పులతో కొడతా, పేకలతో బిస్కెట్ చంపేస్తా అంటాడు ఇంకో ఆయన. ఇలా ముగ్గురు కలిసి నా ద్వారా మంచి జరిగితే ఓటేయండి, మంచి జరగకపోతే వేయొద్దని చెప్పి సింగిల్ వార్డ్ తో ఎన్నికలకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి వస్తుంటే ఆశ్చర్యం కలుగుతాం సార్. సరే మీరు మీ ఆరోపణకి ఒకసారి దీపక్ రెడ్డి గారితో మాట్లాడారు. దీపక్ రెడ్డి గారు, సరే నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత వెంకటరెడ్డి గారి క్వశ్చన్స్కి ఎట్లా చేద్దరు కానీ ఆన్సర్. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు కొద్దిసేపు నేను డిబేట్ రావడానికి ముందు చూసా, అక్కడ ఆందోళన చేయడం, జెండాలు తగలబెట్టేయడం అవన్నీ చూశారు. సో జనసేన పోటీ పీఠాపురం జనసేనకి ఇస్తారనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్, అందరూ మాట్లాడుకుంటున్న మాట. మీ పార్టీ క్యాడర్ని ఎందుకు అక్కడ మీరు కన్విన్స్ చేసుకోలేకపోయారు? కొన్ని దగ్గరలో ఎట్లుంటాయంటే దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆర్డర్ లో కింద ఉండే స్థాయి వాళ్ళు కొంచెం సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు. సో అదే నాయకత్వం మీరు తీసుకున్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ కి వ్యతిరేకంగా పోరు, అది తెలుగుదేశం పార్టీలో ఉండే డిసిప్లిన్. ఇప్పుడు మీరు చూస్తే ఈ 12-13 లిస్టులు వైసీపీ ఇంతవరకు ఇచ్చింది కదా, ఒక్కొక్క లిస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చిన తర్వాత ఎంత వ్యతిరేకత వచ్చిందండి, ఎందరూ రాజీనామా చేశారు, ఎందరూ తిడతా బయటకు వచ్చినారు. సో ఆ రిజెంట్మెంట్ లెవెల్స్ మీరు చూస్తే మాకు జరిగేది చాలా నెగ్లిజిబుల్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ రోజు అధికారంలో ఉండేది ఎవరు? వాళ్ళు కదా. మేము అద్భుతమైన పరిపాలన ఇచ్చినారు అని వారు అంటున్నప్పుడు 175 మేము గెలుస్తాం అన్నప్పుడు ఇప్పటికి కూడా జవాబు చెప్పలేకపోతా ఉంటారు. ఎందుకు దాదాపు 70 మంది దాకా మార్పులు చేర్పులు మీరు చేసినారు టోటల్ గా అని చెప్పి చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉండరు. తర్వాత వాళ్ళే లిస్టు అనౌన్స్ చేసి భయపడిపోయి ఆ రోజు ఇమీడియట్ గా మన సుబ్బారెడ్డి గారు వచ్చి ఇది మా ఇన్ఛార్జీలు వీళ్ళు క్యాండిడేట్స్ కాదు, కేవలం ఇన్ఛార్జీలు అని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు కదా మా లిస్ట్ రాగానే. సో ఎటువంటి భయం ఉండే సిచ్యువేషన్ లో వైసీపీ ఉందో ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నానండి, మేమేం దాన్ని తప్పు అంటలేదు. ఎవరో మా దగ్గరకు వచ్చిన కొందరు వైసీపీ వాళ్ళని మేము ఇన్ఫాక్ట్ మీరు నమ్మరండి, ఈ రోజు నేను చెప్తున్నాను, ఎందరు అడుగుతున్నారు తెలుసా పార్టీని చేస్తామని చెప్పి వైసీపీ నుంచి. మేము అందరినీ తీసుకోలే, కేవలం కొందరినే తీసుకున్నాం. సో ఆ ఇచ్చిన కొందరికి కూడా ఏదో వెంకటరెడ్డి గారు ఇచ్చేసారు అని అంటున్నారు. ఎందుకు అని అంటే వారు గట్టిగా ఉండరు, బలంగా ఉండరు. ఎందుకంటే మేము మా సర్వశక్తులు ప్రయత్నిస్తాము, మాకు అవకాశం ఏంది అని చెప్పి అంత గట్టిగా వచ్చి మా అధినేత ముందు వారి పట్టుదల వారు చెప్తే అట్లా కొందరికి అవకాశము మా అధినేత ఇవ్వటం జరిగింది. సో వారు ఎందుకు వచ్చినారు ఇక్కడికి? మీరు చేసిన తప్పు వల్ల. సో మీరు సరిగ్గా చేయలేదు అనే విధంగా మీరు అగౌరవపరిచినారు వాళ్ళని చెప్పి అట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. సో కానీ మీరు తీసుకున్న వాళ్ళలో ఇప్పుడు జయరాం గారు కావచ్చు, సమస్య జయరాం గారు కావచ్చు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, వీళ్ళందరూ వాళ్ళు గుండెను చించుకొని మేము వైసీపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు మాకు దేవుళ్ళు అంటూ వాడు అయిన మాటలే కదా చాలా వరకు. అసలు ఆ శ్రీదేవి గారు అయితే గుండె లబ్ధం కొట్టుకోదు, అది జగన్ అని కొట్టుకుంటారని చెప్పి ఆ మళ్ళింది కదా. అంత వీర విధేయంగా మీకు ఉన్న వాళ్ళు ఎందుకు ఈ రోజు మనసు చంపుకొని దూరం అవుతా ఉండరు అనేది అసలు యాక్చువల్ పాయింట్. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ మీద ప్రేమ ఉండే వాళ్ళే మిమ్మల్ని వదిలిపెట్టి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఫస్ట్ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎందుకు ఇంత జరుగుతా ఉంది? ఈ రోజు అధికారంలో ఉండే పార్టీ మీది, మిమ్మల్ని వదిలి ఎందుకు పోతా ఉంటారు? ఇన్ని రోజులు భయపెట్టినారు, ఆ భయం అనేది ఈ రోజు పోయింది. వైఎస్ఆర్ సో ఇటువంటి పొలిటికల్ అన్సర్టనిటీ వైసీపీ ఉంది. ఇది మనం మాట్లాడనీయకుండా అద్భుతంగా వెంకటరెడ్డి గారు ఏదైనా మాట్లాడి కన్ఫ్యూజ్ చేసేది వేరే దోవలో తీసుకోపోవాలని అనుకుంటున్నారు. వారి పార్టీలో ఉండే డిస్టర్బెన్స్ మాత్రము కవర్ చేసుకునేదానికే కేవలం ఈ డిస్కషన్ అని చెప్పి మాత్రం నేను తెలుసుకుంటున్నాను. కాదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కదా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు కనీసం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఇస్తున్నప్పుడు అక్కడ మీ క్యాడర్ని కన్విన్స్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ టీడీపీ పైన ఉంటుంది కదా, ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? అంత రివోల్ట్, నేను సర్ప్రైజ్ అయ్యాను చూసి బయటకు వచ్చే వాళ్ళు జెండాలు తగలబెట్టేసి మేము ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేద్దాం అనే స్థాయిలో మాట్లాడడం. ఇప్పుడు అంటే కొన్ని దగ్గరలో నేను అది చెప్తున్నా కదా, మా జోన్ లో కూడా 1-2 దగ్గరలో ఈ సమస్య కొందరు నాయకులు, మన మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు చేస్తా ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాం ప్రేమతో అది వద్దు అని చెప్పి. సో అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంతకు డిస్కషన్ లో చెప్పినారు, మనం ఎంత అద్భుతమైన ఎఫర్ట్స్ పెట్టి ఎంత డీటెయిల్ గా చేసేమో అని అంటే ఈసారి అన్నిటికన్నా తక్కువ వ్యతిరేకత ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ తప్ప. వారు కూడా మన కుటుంబ సభ్యులే, మనం మాట్లాడి కన్విన్స్ చేస్తాము అని చెప్పి మా జోనల్ కోఆర్డినేటర్లకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము అందరితో 1-to-1 మాట్లాడుతూ ఉన్నాము. మీరు చూడండి 2-3 రోజుల లోపల ఏ సమస్య లేకుండా అన్ని స్మూత్ గా పోతాయి. కానీ ఈ గ్యారంటీతో వైసీపీ వాళ్ళు చెప్పగలుగుతారా? వాళ్ళే అక్కడైతే రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు, తిట్టి వెళ్ళిపోతా ఉన్నారు, బీసీకి గౌరవం లేదంటున్నారు, ఎస్సీకి గౌరవం లేదంటున్నారు, మమ్మల్ని కేవలం వాడుకున్నారు కదా. సో అధికారంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్టుంది? ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామండి. సో ఎంతసేపు మమ్మల్ని తప్పు పట్టింది కాదు, బాధ్యత మీ మీద ఉంది, ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు. సో మేము ఇదే ప్రతి డిస్కషన్ లో కూడా మేము ఇదే అంటామండి. ఏదన్నా మేము లేవనెత్తితే మమ్మల్ని తిడతారు, మేము 5 సంవత్సరాల క్రితమే ఓడిపోయినాం, మీరు చేసేది చెప్పండి అని అంటే అది చెప్పకుండా ఎంతసేపు మా మీద మాట్లాడుతున్నారు అని అంటే కేవలం వైఎస్ఆర్ వాళ్ళు డైవర్షనరీ టాక్టిక్స్, డిబేట్లలో అంతే, అన్ని దగ్గరలో అంతే అని చెప్పి మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. కిరణ్ గారు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన తర్వాత, పవన్ గారు అక్కడ పోటీ చేస్తానని చెప్పిన తర్వాత టీడీపీలో కనపడుతున్న డిస్టర్బెన్స్ పవన్ గారికి ఏమైనా ఇబ్బందిగా మారుతుందని అనిపించట్లేదా? సార్, ఇది పొత్తులో ఉన్నప్పుడు సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రతి నియోజకవర్గంలో సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. సీట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళ కింద స్థాయి క్యాడర్ ఎవరైతే ఉంటారో ఆ నాయకుడిని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అభిమానిస్తూ ఉంటారు. సో ప్రతి క్యాడర్ ఏమనుకుంటారు, వాళ్ళ నాయకుడు పోటీ చేస్తే బాగుంటది, మా నాయకుడు గెలవాలి, మేము గెలిపించుకోవాలి, ఇంతకాలం మేము
పనిచేసాం కదా పార్టీకి అనే ఒక ఇబ్బంది ఉంటది. పార్టీలో ఉంటది. జనసేన పార్టీకి సంబంధించి మేము ఎక్కడైతే సీట్లు ఇవ్వాల్సి వచ్చిందో అక్కడ మా క్యాడర్ ఉంది, అలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మేము నచ్చి చెప్పుకున్నాం. ఈరోజు పిఠాపురంలో ఏదైతే కింద విజువల్స్ లో వస్తా ఉందో దాన్ని కూడా గ్రేటర్ కాజ్ ఫర్ లార్జర్ గుడ్ మనం దాన్ని ఆ డిస్టర్బెన్స్ కూడా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. నేను పిఠాపురం లాస్ట్ 8-9 months గా నేను చాలా క్లోజ్ గా వర్క్ చేశాను సార్. పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ప్రజలు భావోద్వేగాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మేము అర్థం చేసుకుంటాం. నాకు తెలుసు, నేను స్వయంగా 8-9 months అక్కడ నేను ఉన్నాను, ఆన్ గ్రౌండ్ నేను వర్క్ చేశాను. సో ఖచ్చితంగా అది 2-3 రోజుల్లో సద్దుమణుగుద్ది. సో మనం వరి అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. సో కానీ నేరుగా మీ అధినేత పోటీ చేస్తున్న దగ్గర కదా అటువంటి డిస్టర్బెన్స్, పైగా ఆ డిస్టర్బెన్స్ వర్మ గారి ద్వారా జరుగుతోంది. వర్మ గారు గతంలో అక్కడ ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది ఆయనకి అక్కడ. సో ఇంపాక్ట్ ఉంటుందా అనే ఆందోళన, లేకపోతే కంట్రోల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉందా? సార్ 2009లో వర్మ గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆ రోజున ఆయన ఓడిపోవడం జరిగింది. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, అప్పుడు గెలిచారు. మళ్ళీ 2019లో ఆయన మళ్ళీ టీడీపీ టికెట్ మీద పోటీ చేసి అప్పుడు ఆ రోజు ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా పిఠాపురం అనేది జనసేన పార్టీకి ఇంపార్టెంట్ సీట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి పిఠాపురం అంటే జనసేన అంటే పిఠాపురం అన్న టైప్ లో అక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నారు, జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకున్నారు. సో ఇప్పుడు ఫోకస్ ఎందుకు వస్తుంది అంటే పిఠాపురం మీద మా అధినేత స్వయంగా ఆయన నేనే పోటీ చేస్తాను అని ఆయన ప్రకటించడంతో పాటు గతంలో పలుమార్లు పిఠాపురం పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రజలు స్వయంగా ఆయన కలిసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే రిక్వెస్టెడ్ హిమ్, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇక్కడ పోటీ చేయాలి, ఇక్కడ పోటీ చేస్తే పిఠాపురం అనేది ఒక ఆధ్యాత్మిక రాజధానిగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటది, దక్షిణ కాశీ లాగా దీనికి పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటది, బీచ్ ఉంది, చేనేతకు సంబంధించిన చాలా వెసులుబాటు ఉంది, అంటే అవకాశాలు ఉన్నాయి, అంటే జమ్దాని అనే ఒక టెక్నిక్ వరల్డ్ ఫేమస్ సార్ అది. సో అన్నిటికి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అక్కడ పోటీ చేస్తే పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది, ఈ టెంపుల్ రాజధానిగా దీన్ని తీర్చిదిద్దితే ఆదాయం పెరుగుద్ది, తద్వారా ఇక్కడ మనం ఈ టెంపుల్స్ ని నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో 2019లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరే పోటీ చేయాలి సార్ ఇక్కడ మాకు అని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. సో ఈ లాస్ట్ 4 years గా కూడా మేము రకరకాల సర్వే నిర్వహించినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ కుల మతాలకు అతీతంగా, సో అసంతృప్తి లేని మనం మనుషులు సార్, అసంతృప్తి లేకుండా అసంతృప్తి ఉంటాయి అక్కడ. కొంచెం విజువల్ చూస్తే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ అయినట్టు కనపడుతోంది. బహుశా వర్మ గారు కూడా అర్థం చేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిచి మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాం, మేము కూడా అప్రోచ్ అవుతాం, మేము అక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏంటో మేము వివరిస్తాం, కూటమి గెలవాల్సిన పరిస్థితి ఏంటో వివరిస్తాం. ఎందుకంటే ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా దాన్ని కార్యకర్తలు ఏదో అరుచుకుంటే దాన్ని ఏదో పెద్ద డిస్టర్బెన్స్ కింద వైఎస్ఆర్సీపీ పోర్ట్రే చేసే పరిస్థితి మేము చూసాం. ఎందుకంటే నేను స్వయంగా ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. సో దాని తర్వాత సద్దుమణిగింది, అంతా ఇబ్బంది ఏమి లేదు. సో కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి, తద్వారా పొత్తును విచ్ఛిన్నం చేయాలని ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో దాన్ని 2 పార్టీలు, ఇప్పుడు బీజేపీతో కలిపి 3 పార్టీలు మేమంతా కూడా చాలా పరిశీలిస్తా ఉన్నాం, అబ్జర్వ్ చేస్తా ఉన్నాం వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటా, సీట్ ఇవ్వలేని పరిస్థితి ఉందో వాళ్ళందరినీ కూడా రేపు జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మా పార్టీ అధినేతలు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఆ మాట మీద కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ఇవాళ మీటింగ్ లో కూడా మా పవన్ కళ్యాణ్ చెప్పారు, గతంలో 2019లో యువ నాయకత్వానికి చాలా మందికి సీట్లు ఇచ్చాము, వాళ్ళందరికీ ఈసారి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ పంచకర్ల భీమిలి నుంచి, అతను అక్కడ కష్టపడ్డాడు సోదరుడు, తర్వాత గేదెల చైతన్య అని చెప్పి పాతపట్నం, తర్వాత రామ్మోహన్ గారు అని చెప్పి ఇట్లా చాలా మంది కష్టపడ్డారు. టీసీ వరుణ్ గారు ఆయన జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు అనంతపురానికి, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఈసారి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ అర్థం చేసుకుని అధినేత ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఏమన్నా కార్యకర్తల లెవెల్లో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే అక్కడ వర్మ గారు కూడా ఆయన ఈ డిస్టర్బెన్సెస్ చేపిస్తున్నారని అయితే నేను అనుకోను. కార్యకర్తల్లో ఆ భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి ఆ భావోద్వేగాల్ని సర్ది చెప్పాల్సిన బాధ్యత, నచ్చ చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళకి ఈ పొత్తు యొక్క ఆవశ్యకతను వివరించాల్సిన బాధ్యత మా పొత్తులో ఉన్న పార్టీల మీద ఉంటది. కాబట్టి ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లీన్ విన్ ఇచ్చే విధంగా అక్కడ కార్యకర్తలు, నాయకులు అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే 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 పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళేలా పిఠాపురం ఉంటుందా చూడాలి సార్. చాలా టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది, క్లోజ్ చేద్దాం. వెంకటరెడ్డి గారు
కంక్లూడ్ చేస్తూ వన్ వర్డ్. సీట్ రాని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతేనేమో అమ్మో అధికార పార్టీలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి నా దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అధికార పార్టీలోంచి వెళ్ళిపోయేదాం, సీట్ రానప్పుడు మీ పార్టీలోంచి మా పార్టీలో వస్తారు, మా పార్టీలోంచి ఇంకో పార్టీలో. ఈ సహజం, దాన్ని మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. అంతే తప్ప దాన్ని ఏదో రాజకీయాల్లో ఏదో దాన్ని అవసరాల కోసం వాడుకునేటట్టుగా మాట్లాడితే మనం పిచ్చోళ్ళమే కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు దీపక్ రెడ్డి అన్న. ఎందుకంటే పోయినసారి 23 మందిని తీసుకుంటే ఏమైంది, తెలుగుదేశం పార్టీ 23 పరిమితం అయింది, ఇప్పుడు 10 మంది వెళ్ళారేమో, సో పొద్దున 10కే పరిమితం అయిందేమో. ఎందుకంటే మీరు 4 తీసుకున్నారు, వాళ్ళు 4 తీసుకున్నారు, ఈసారి మీరు కూడా ఉన్నారు. కాదు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 4 వచ్చారు కదా, మీరు 4కి పరిమితం అవుతారా ఈసారి? మీకు 4 వచ్చారు. తెలుగుదేశాన్ని మాట్లాడితే మధ్యలో జనసేన లేదు. ఈసారి ముగ్గురు ఒకటే కాబట్టి 3 బాక్సులు ఎందుకు సార్ టైం వేస్ట్? ఒకరికే 3 కండవాలు వేసి కూర్చోబెట్టి అటు ఇటు అయితే మిగిలిన లిస్టులు పెట్టి సరిపోయేది కదా. జనసేనకు సంబంధించి మాట్లాడినప్పుడు వినాలి కదా. జనసేనకి ఆఫ్ నాలెడ్జ్ కొన్ని వింటే బెటర్. ఇప్పుడు ఎన్ని రకాల వినాలో, ఎందుకంటే ఇలా కామెడీలు మించి ఎట్లా ఉంటాయంటే పిఠాపురంలో ఆధ్యాత్మిక రాజధాని చేసేస్తా అంట పవన్ కళ్యాణ్ వస్తే. ఇదే మరి గాజువాకడ భీమవరాన్ని ఏం చేయాల 58 నెలలు 60 సార్లు వచ్చాడు ఆంధ్రప్రదేశ్. దాంట్లో కూడా సార్ ఆయన వినమని చెప్పండి. గెలవలేదు కదా, వినమని చెప్పండి. పిచ్చి రేట్ లాగా పిచ్చి పిచ్చిగా వాగమాకు. నీ భాష మిస్టర్ కిరణ్ నేను పద్ధతిగా మాట్లాడతాను. డిబేట్ లో వెంకటరెడ్డి అని ఏకవచనంతో మాట్లాడితే అరే కిరణ్ ఒరే కిరణ్ అని కూడా మాట్లాడాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పద్ధతిగా మాట్లాడదాం. మీ నాయకుడికి ఎటు సంస్కారం లేదు, మీ పార్టీలో వాళ్ళకి ఎవరికి సంస్కారం లేదు. ఏకవచనంతో కాకుండా పద్ధతిగా మాట్లాడాలి. ఇద్దరు కూల్ గా మాట్లాడాలి. రెస్పెక్ట్ చేసుకోవాలి కదా, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి కదా. కమ్ టు ద పాయింట్ కండి. భాష జాగ్రత్త వెంకటరెడ్డి. నేను 100 డిబేట్లు అటెండ్ అయ్యా, పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలా పద్ధతిగా మాట్లాడతాను. కాదు మీరు వెంకటరెడ్డి గారు మీరే టీచ్ చేశారు ముందు ఆయన. ఈ రోజు హాఫ్ టికెట్ హాఫ్ నాలెడ్జ్ అని మీరు మొదలు పెట్టారు. ఇప్పుడు పిఠాపురం గురించి రేపు పొద్దున మనం కథలు వినాలి. పిఠాపురం చెప్పాడు కనుకంటే ఇదే పిఠాపురం. ఆయన ఏ ఊరు పోతే ఆ ఊరిలో పుట్టానంటాడు. మరి ఎన్నిసార్లు మనిషి పుడతాడో నాకు తెలియదు. ఏ ఊర్లో పోతే ఆ ఊరు అసలు నా ఊపిరి అంటాడు. ఏ ఊరు పోతే తెలంగాణ పోతే తెలంగాణ రక్తం నాలో ప్రవహిస్తుంది అంటాడు. మరి తెలంగాణ అందరు రక్తాలు వేరుంటాయో నాకు తెలియదు. ఒకటే రక్తం ఉంటుంది. ఇట్లాంటి కామెడీలన్నీ రేపు పొద్దున వినాలి జనసేనలతో. ఎందుకంటే ఇందాక స్టార్ట్ చేశాడు ఆయన పిఠాపురం గురించి. ఎంతకు మరి గాజువాకలో పనికిరాని చెప్తాను, భీమవరంలో పనికిరాని చెత్త పిఠాపురంలో మరి కొత్తదా? ఏం సార్ చెత్త అన్నారు కదా మొన్నటి దాకా. 2 సార్లు పోటీ గెలవలేదు కదా. పోటీ చేయడానికి ధైర్యం లేని వాళ్ళు వీళ్ళేందని మాట్లాడేది. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి ఆడి నుంచి పారిపోయి 58 నెలల్లో 60 సార్లు వచ్చాడు. అంటే నెలకోసారి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. భీమవరం 2 సార్లు వెళ్ళాడు 58 నెలల్లో. మళ్ళీ ఈయన ఇప్పుడు పిఠాపురంలో వచ్చి ఎరగదీసేస్తాడంట, కుమ్మేస్తాడంట. అసలు అవసరం చెప్తున్నారు కదా. నేను ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడిని కాదు. పిఠాపురంలో రేపొద్దు నేను సీటును త్యాగం చేస్తున్నా, వర్మ గారు వచ్చి నా పార్టీలో జాయిన్ అవ్వమని జనసేన నుంచి కండవా కప్పి ఆయనకి సీట్ ఇస్తానంటాడేమో. ఇప్పుడు చూసాం కదా భీమవరం ఎట్లుందో. అట్లానే ఆయన పేరేంది రాజంపేట నుంచి నరహరి ఎవరు తెలుగుదేశం నుంచి. ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిన జంగాలపల్లి శ్రీనివాసులు తిరుపతి క్యాండిడేట్ ఆయన అనౌన్స్ చేశాడు. కొనతాల రామకృష్ణ గారు నిన్నటిదాకా అసలు రాజకీయాల్లో ఉన్నాడో లేదు తెలియదు, ఆయన ఒక క్యాండిడేట్. వైసీపీ నుంచి వెళ్ళిన బాలసౌర్ ఒక క్యాండిడేట్. జనసేన జెండా పట్టుకొని రోజు మమ్మల్ని బూతులు వెంకటరెడ్డి గారు నువ్వెక్కడున్నావు? నువ్వే కాదు మీరు కొనతాల రామకృష్ణ గారు మీలాగా ఒక రోజు సిపిఐ జెండా, సిపిఎం జెండా, ఎందుకు కర్మ నీకు? మీ జెండా ఏ రోజు పోయిన
పక్కన జెండా పంపించాడు మీ నాయకుడు. రోజు మరి తిట్టుకుంటే గెలిచిన వచ్చి వాడికి జెండా పంపించాడు మా రోజు నాయకుడు. తిట్టుకుంటే వస్తే ఏం లేవని మీరు చెప్తారు. రోజు ఇక లేదు, తిట్టుకోడు, తెలుగుదేశం తిట్టుకోడు, పట్టు పట్టుకొని తిట్టుకోడు, కొట్టుకుంటే తిట్టుకోడు. సిగ్గు లేదు, కొట్టించుకుంటారు. ఇంకేం తప్పి, చేస్తున్నారు? తప్పి, ఏం తప్పి. సరే మాట్లాడుతున్నారు? వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకండి వెంకటరెడ్డి గారు వీళ్ళు ఒక పార్టీ మళ్ళీ మీరు ఒక బాక్స్ ఇచ్చి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం రాజకీయాలు. నా క్వశ్చన్ తీసుకోండి ఇట్లాంటి మనం చూస్తున్నాం. వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ తీసుకోండి వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ తీసుకోండి వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళకి లేని బాధ మీకేదో వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏమైనా చేసుకుంటారు మీరు అదేంటి కొనతాల రామకృష్ణ గారిని తీసుకొచ్చారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం తెలుగుదేశం వాళ్ళతో నా క్వశ్చన్ సంబంధం మీకెందుకు? నా క్వశ్చన్ తీసుకోండి తెలుగుదేశం వాళ్ళతో సంబంధం నా మీకెందుకు? క్వశ్చన్ వాళ్ళ పది జెండాలు వచ్చి మీకెందుకు? నా క్వశ్చన్ తీసుకోండి సార్ నా క్వశ్చన్ పది జెండాలు కడితే నా క్వశ్చన్ తీసుకోండి. త్యాగాలు చేస్తూ యా ఆ పక్క పార్టీలో వచ్చినాడు. వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ తీసుకోండి ఒకసారి మీరు కొనతాల రామకృష్ణ గారు ఇంకెవరో బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చారు సీట్లు వాళ్ళకి ఇచ్చారన్నారు మీరు అసలు పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కదా అనంతపురంలో ఎక్కడికి? పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో ఎంపీగా గెలిచిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ మీరు సీట్ ఇచ్చారు కదా హిందూపురం 175 సో స్థానాలు. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ తో సీట్ ఇచ్చుకుంటారు మీకు అది మేము 175లో మీరు అన్నట్టు ఒకటి ఇచ్చుండొచ్చు. ఎందుకు? అక్కడ ఆల్రెడీ ఆ ప్రాంతానికి సంబంధించినవే కాదు. పక్క వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాష్ట్రంలో అండి అంటే రాజకీయ పార్టీ అవసరాల కోసం అభ్యర్థులు తెచ్చుకుంటారు రాజకీయ పార్టీ వాళ్ళ అవసరాల కోసం అభ్యర్థులు తెచ్చుకుంటారు వాళ్ళ ప్రాపర్ హిందూపూరే కాబట్టి వాళ్ళు అక్కడ కూడా పోటీ చేసి ఆమె గెలిచింది. పక్క రాష్ట్రం కాదే అది. ఆ ఓటు అప్పుడు ఇక్కడే ఉంది. ఆ ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ మార్చుకున్నారు. అంతే ఎంపీ ఎక్కడైనా చేయొచ్చు బట్ పక్క రాష్ట్రంలో ఎంపీగా పనిచేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇక్కడ సీట్ ఇస్తే తప్పినప్పుడు ఆ విశాఖపట్నం రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన గొంతాల రామకృష్ణ గారు ఇప్పుడు యాక్టివ్ గా లేకపోతే ఆయన తీసుకొచ్చి సీట్ ఇస్తే తప్పేంటి సంబంధం లేదండి. సార్ అది 21 సీట్లు ఆ హిందూపూర్కి 24 ఏ విధమైన సంబంధం లేదు. 15 మీ మంది పార్టీ పార్టీలో వాళ్ళే- వాళ్ళు పార్టీ వాళ్ళే మీకేంటంటే ఎదురు సార్ దాని గురించి డిబేట్ దాని గురించి ఏ విధమైన సంబంధం లేదు. వాళ్ళు వదిలేయండి అని సరే చెప్పి మానేస్తాం కదా. కాదు వైసీపీకి నచ్చిన వాళ్ళకి టీడీపీ వాళ్ళు టికెట్లు ఎవరు టీడీపీకి నచ్చిన వాళ్ళకి వైసీపీ వాళ్ళు టికెట్లు ఎవరు ఎవరి పార్టీలో ఎవరికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటారు వాళ్ళు ఎక్కడున్నారు నిన్నటి దాకా వాళ్ళు చెప్పింది ఏంటి ఈ రోజు చేస్తుంది నేను దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాను. మనకు డబ్బులు రాజకీయాలు వద్దు మనం డబ్బున్న వాళ్ళు మనకు అవసరం లేదు. నేను జెండా పట్టిన జనసేన వీర మహిళకి ఇస్తా సీటు వీర మహిళలు అన్నే కొట్టారు వీర పురుషుడు ఆడ ఒంగోలు రాయపాటి అరుణ్ ఇప్పటికీ దిక్కు దివాళ లేదు వాళ్ళ అధ్యక్షుడు ఖండించాల కనీసం వాళ్ళ పార్టీ నుంచి ఖండన లేదు. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి మమ్మల్ని మా మీద మాట్లాడేటువంటి పరిస్థితి మరి డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తాం కదా ఈ దండికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే మా పార్టీలో ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఎక్కడో రోజా గారి కాన్స్టిట్యూన్స్ లో ఎవరో ఒక నాయకుడు రోజా గారు వద్దని ఎవరిని అన్నాడు అనుకోండి దాని మీద రోజు ఇలా కిరణ్ రాయలని ఒకడు ఉంటాడు తిరుపతిలో రోజు ప్రెస్ మీట్ గంటల తరబడి ఏది టీచ్ చేస్తా మరి వీటికి సమాధానం చెప్పాలి కదా. డెఫినెట్లీ మేము అడుగుతాం కదా వీటికి సంబంధించి మీ పార్టీలో పరిస్థితి ఏంటంటే ఇదే పిఠాపురం వెళ్తే ఈయన ముందే కొట్టబోయారు కిరణ్ ముందే ఏది జనసేన తెలుగుదేశం సమన్వయం త్యాగం చేస్తారేమో లేదా డబ్బులు ఇస్తే త్యాగం చేసి వదిలేస్తాడేమో. ఎందుకంటే అట్లా జరుగుతుంది కదా మిగిలిన అలీబాబా 40 దొంగలు కాదు ఎవరు కాదు తెలియదా మిస్టర్ కిరణ్ అలీబాబా 40 దొంగలు కాదు వెంకటరెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ నాకు తెలుసు కదా ప్రజలకు తెలుసు మీ జనసేనకు తెలుసా ఈ జెండా మీరు ఎప్పుడో పోస్టొచ్చారా పక్కన జెండా పెట్టు ఎవరు డబ్బులు ఇస్తే వాడుకోవటం వెంకటరెడ్డి వెంకటరెడ్డి రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అలాగే కిరణ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఈ హ్యాట్.